ఉన్నారా? ఏం కావాలి? ఏం కొనుక్కోవాలి? ఇంకా పాపడాల ప్యాకెట్ ఒకటి, ఈ పసుపు పచ్చది బింగో ప్యాకెట్, ఇంకొకటి థమ్స్ అప్. గంతేనా? ఇంకేమైనా కావాలరా? చాలక్క, ఇవి తిన్నాక సాయంత్రం వచ్చి తీసుకుంటుంది. ఎంతైనా చేతిలో పాపడాల ప్యాకెట్ బింగో ప్యాకెట్ థమ్స్ అప్ చూసి అర్థమైతేలా అనే దుకాణంకి వస్తున్నా. అవునా? సరే సరే కానీ నా బిడ్డ పట్టగొలుసులు చూడే, ఇప్పుడే అవసరమైన తనకి పోయి చేపించుకొని వస్తున్నా. మంచిగున్నాయా? అమ్మా, ఇప్పుడు నా పట్టగొలుసుల ముచ్చట ఎప్పుడు అవసరమానే? ఆపిన ముచ్చట అడగకునట. పట్టగొలుసులా మనసులో ఉన్నాయి. ఎన్ని తులాలు? హే, ఇటు మూడు అటు మూడే, మొత్తం 6 తులాలు. అవునా? మంచిగా ఉన్నాయి. ఓ స్పైసీ, రాత్రి ఆ పట్టగొలుసు పెట్టుకొని బయట తిరిగావు, దయ్యం అనుకొని భయపడతారు. మీ ఇంటికి వచ్చే భయపడుతుంది. పోదాం. వస్తున్నా కదా నేను. ఏం చేస్తున్నావే సంతోషి? పని తీరిందా? తీరింది గాని ఏడికి పోయి వస్తారే అవ్వ బిడ్డలు కలిసి? మేమాయే భువనగిరి పోయి వస్తున్నామే. భువనగిరికి ఎందుకు పోయిర్రే? ఎందుకు పోయినామా? నా బిడ్డకు పట్టగొలుసులు కొనుక్కొస్తందుకు పోయినని. ఓహో, పట్టగొలుసులు కొనుక్కొస్తున్నావా? ఒకసారి చూపి. పట్టగొలుసులాయే బిడ్డ, పిన్నికి ఒకసారి చూపి. అమ్మా, ఇప్పుడు నేను పట్టగొలుసులు అనుకున్నట్టు అందరికి తెలివన్నాయి. చూపి బిడ్డ, మన పిన్నేనా? చూపి. ఏం కత్తి? ఇంకో సూడు పిన్ని. అబ్బో, మంచిగా ఉన్నాయి గానే. ఎన్ని తులాలే? ఎంతనాయే? 6 తులాలు. 6 తులాలా? అయినా కూడా పట్టగొలుసులు కాలు నిండా ముద్దు కనబడుతున్నాయి నీ బిడ్డకు. మరి ఏమనుకుంటున్నావే? నా సెలక్షన్ అంటే అట్లుంటది మరి. ఇది మా అమ్మ సెలక్షన్ ఏం కాదు పిన్ని, నా సెలక్షనే. మా అమ్మని సెలెక్ట్ చేయమంటే ఎప్పుడో పాతకాలం డిజైన్లు చూపిస్తుంది. మీ అమ్మ ఈ కాలం మనిషి కాదురా, బెగ్గడి మనిషి. సరేతి, నాకు ఇంటికాడ మస్తు పని ఉన్నది, నేను పోతున్నా. రాయపోరే నడువు. ఏడన ఇజ్జత్ తీసనే ఉంటావు నువ్వు. ఉన్న ముచ్చట కానీ అన్నది. ఇంటికి చెప్తా. ఈ అవ్వ బిడ్డలు అయితే ఎప్పుడు గింతే. మొదలు చూసిన దానివి నువ్వు మందలియాలి కానీ నేను ఎందుకు మందలిస్తానే? సరే గాని ఇంతెండల పడి ఏడికి పోతున్నావే? ఏడికి లేదే, ఊళ్ళో కొద్దిగా ఇంత పని ఉన్నదని పోతున్నా. అవునా? సరే గాని ఒక్కసారి నా బిడ్డ కాళ్ళకున్న పట్టగొలుసులు చూడు, మంచిగున్నాయా? పట్టగొలుసులా? మంచిగా ఉన్నాయే. ఎక్కడియా ఇవి? చెప్పిగా, ఏదో ఒకటి చెప్తావుగా. ఎక్కడి ఏందే? ఎక్కడి కొనుక్కొస్తున్నానే మార్వాడి షాపులా. అవునా? కొత్త డిజైన్ కొన్నావు గానే. ఎన్ని తులాలే మరి? 6 తులాలే. 6 తులాలు. అవునా? ఓ స్పైసీ, పట్టగొలుసులు మంచిగా ఉన్నాయి, ఆయనతో పారేసుకునేవు సరేనా? ఇక మాకు పారేసుకునే పని మరి. అమ్మ పోదాము. మా అమ్మకైతే ఎక్కడ పడితే అక్కడనే ఆపుతుంది. ఇప్పుడు ఏమైతుందో మందలిస్తే? పాయిగా. అబ్బో, కోరికి బగ్గనే ఉన్నది కదా పొగరు. అగో, నాది ఒకటే పట్టగొలుసు, ఇంకో పట్టగొలుసేది? అమ్మా, ఇంకో పట్టగొలుసు లేదే. అగో, ఒకటే పట్టగొలుసుందా? ఇంకో పట్టగొలుసు ఏమైందే? ఏడ వాడేసుకున్నావు? ఏమో అమ్మా, ఒక్కటే ఉంది, ఇంకొకటి లేదు. ఏందే? ఒక్కటే పట్టగొలుసు ఉంది, ఇంకోటి లేదని ఎంత నిమ్మలంగా చెప్తున్నావే? నీకు అన్న చెప్పినా కదా, ఇంటికి పోయినాక పెట్టుకుందు తీ బిడ్డ, ఇప్పుడు వద్దు అని చెప్పిందా లేదా? కాదమ్మా, నాకు ఆన్నే కావాలి, నేను ఆన్నే పెట్టుకుంటా అన్నావు మార్వాడి దుకాణంలో. ఇప్పుడు ఏమైంది? ఒక పట్టగొలుసు ఉంది, ఒక పట్టగొలుసు లేదు. ఏమనుకుంటున్నావే నువ్వు? పైసలు ఇస్తానే వస్తాయా నీకు? ఇప్పుడు ఏరికెళ్ళేసావే పట్టగొలుసు?
నేను తెచ్చి పెడుతుంటే నీకేం తెలుస్తుంటే? కొట్టగా మాపమ్మ నువ్వే వాళ్ళ ఇళ్ళ పంట వీళ్ళ ఇళ్ళ పంట ఇప్పి దారిని వచ్చిన వాళ్ళ కళ్ళ నా పట్టీలు చూపించినావు. వాళ్ళ ఇళ్ళలో పడ్డదేమో పోయి ఎతుకుదాంపా. ఒక్కటే కొడుతున్నావు. నువ్వెందుకే మళ్ళా చూడు, నువ్వు వచ్చి ఉన్న పట్టగలు చూడ పోగొడదాం అనుకుంటున్నావా ఏంది? నువ్వేమొద్దు, నువ్వు ఇంటికానే ఉండు, నేనే పోయి దేవులాడుకొస్తా. సంతోషి, ఓ సంతోషి, బయటికి వెళ్ళే. ఏందే మళ్ళీ వచ్చినావు? వచ్చినా గాని పోపో, ఇంట్లోకి పోయి నా బిడ్డ పట్టగొలుసు తీసుకురాపో. ఏంది పట్టగొలుసా? పట్టగొలుసు నా దగ్గర ఏడుంది? నీ బిడ్డ కాలికేగా ఉంది. ఇదివరదాకా మేము మీ ఇంటికి వచ్చినప్పుడు పట్టగొలుసు కింద పడితే తీసుకున్నావు కదా, మళ్ళీ ఎక్కడిది అంటున్నావు? ఏందే నేను తీసుకున్నానా? నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నానే? అయినా నా ఇంటికి వచ్చి బయట నుంచే వైరుగానే మీరు. బయట నుంచి బయటకే పోయినామే, కానీ మీ ఇంటి దాకా వచ్చినాం కదా, నేను వచ్చినా. ఏందే వచ్చిరాందన్నా? ఓ అడ్డమైందానా? మీరు వచ్చినంత మాత్రం ముల్లా నేను తీసినట్టాయే. ఒసై ఓ ఓర్వలేందానా? మందలించినంత మాత్రాన నా బిడ్డ పట్టగొలుసులే కొట్టేస్తావే నువ్వు? హగో మళ్ళా గట్లనే అని అంటది. నీ బిడ్డ పట్టగొలుసు నేను తీయలేదే. ఒకవేళ నాకు దొరికినా కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే గుణం నాది, నీ లెక్క దొంగ గుణం కాదే నాది. అగో మరి పట్టగొలుసు ఏడవచ్చు? నువ్వు ఎవరింటికి పోయినావో ఏడేడైనావో పోయి దోలాడుకోపో. ఈ పోరు ఎడబడేసుకుందా ఏమో కదా. శ్రావణి, వా దొంగ శ్రావణి, బయటకెళ్ళా. ఏందే దొంగనా? నేను ఏడ దొంగతనం చేసిండే? దొంగ గింగ అని అంటున్నావు. అబ్బో ఏం తెలవని ఎడ్డిదాని లెక్క ఎట్లా మాట్లాడుతుందో చూడు. చెయ్యలేదా నువ్వు దొంగతనం? నా బిడ్డ పట్టగొలుసులు దొంగతనం చేయలే? ఏంది నీ బిడ్డ పట్టగొలుసు నేను దొంగతనం చేసిందా? నేను ఎట్లా కనిపిస్తున్నానే నీకు? వరక్కో కనబడుడే ఉంది, నీ కాళ్ళకు కనిపిస్తలేవా నా బిడ్డ పట్టగొలుసులు? ఏంది ఇవి నీ బిడ్డ పట్టగొలుసులా? ఈ హౌస్ లో నీ బిడ్డకి ఒక్కదానికే ఇటువంటి డిజైన్ చేయించిండు కదా, ఇంకా నువ్వే నా పట్టగొలుసులు చూసి నీ బిడ్డకి వేయించినవే, ఇంకా నీ బిడ్డ పట్టగొలుసులు అంటున్నావా? ఇవి నా పట్టగొలుసులు. నాకు అదే పనే మరి. ఎవతో సొంటి పట్టగొలుసులు పెట్టుకుంది, ఎవతో సొంటి చీరలు కట్టుకుంది అనే చూస్తా కదా నేను. నాకు అదే పనాయే మరి. నువ్వు చూడకపో నడువి నుంచి. నువ్వు నన్ను దొంగవన్న ముచ్చట మా అమ్మకి తెలిసిందనుకో, నిన్ను ఈ ఊరంతా ఉరికించుకుంటుంది అంతది. ఏందే ఊరికించుకుంటుంది అంటావా? ఊకుంటా ఉంటే ఎక్కువ మాట్లాడుతున్నామైందే. నా పట్టగొలుసులు నాకు ఇయ్యి. బానక్క నువ్వు వీడున్నావా? ఈయనే ఉన్నానే. నువ్వేందే దీనింటికి వచ్చినావు? నేను వీళ్ళింటి కోసమని రాలేదే పిచ్చిదానా. నేను మీ ఇంటి కోసమని వస్తుంటేనే నువ్వు వీడియో కనబడ్డావు, అందుకే ఇటు వచ్చిన. ఏంది నా కోసమా? నాతో ఏం పనే నీకు? ఇగో ఇది స్పైసీ పట్టగొలుసేనా చూడు. అవునే, ఇది స్పైసీ పట్టగొలుసే. నీకేడ దొరికిందే? నేను ఊళ్ళోకి పోయి రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంటే రోడ్డు మీద కనబడ్డది. అప్పుడు నువ్వు చూపించినావు కదా ఈ పట్టగొలుసులు, అట్లా గుర్తుపట్టి మీ ఇంటికి తీసుకొస్తున్నా. నువ్వేమో ఈడ కనబడ్డావు నాకు. అబ్బా నీ కడుపు చల్లకుండా. ఈ పట్టగొలుసుల కోసం నేను ఊరంతా దవలాడిన్నే, తీసుకొచ్చి మంచి పని చేసినావు. ఇవి నువ్వు తీసుకురాకపోతే ఎవరి కళ్ళల్లో పడునో ఏమో. ఎవరి కళ్ళలో పడితే అవి నీ ఇంటి దాకా వచ్చినానే. నేను మంచిదాన్ని అయ్యేపటికే ఇవి నీ బిడ్డ కాళ్ళ పట్టీలను చూసి నీ దగ్గర తీసుకొస్తున్నా. ఇప్పటికైనా ఆ పట్టీలను నీ బిడ్డ కాళ్ళకి పెట్టి జర గట్టిగా పెట్టు, జాగ్రత్తగా. అర్థమవుతుందా? సరేనే, మంచిగానే పెడతా. సరే నేను పోతీ, నాకు ఇంటికాడ మస్తు పని ఉన్నది. అసయ్ ముందు వెనక చూసుకొని మాట్లాడాలని ఎన్నో పడేసుకొని నా మీద దొంగతనం మోపుతావే. అయినా నీ బిడ్డది ఒక్క పట్ట కొలిసిపోయింది కానీ నా దగ్గర 2 ఉన్నాయి కదా. మా అమ్మకి చెప్పాలి ఈ ముచ్చట. అబ్బా వద్దేశ్రావని, మీ అమ్మకి ఏం చెప్పకు. నేనేదో అనుమానం కొద్దీ వచ్చి అడిగిన, జర ఏమనుకోకే. మీ అమ్మకైతే చెప్పకు. ఏమనుకున్నాడో ఏమో పో, అనాల్సిన అన్నని ఇప్పుడు ఏమనుకోకు అని అంటుంది. సరే పట్టవలసి దొరికింది కదా, పోయిగా. పాపం పోరి ఫీల్ అయినట్టుంది.